కట్టి గట్ల బిడ్డ చూడు ఆడిపియవచ్చరా గుంజు 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 మన మీద పతంగి కట్టి తిని బిడ్డలు మాత్రమైనా పతంగి తోటి ఆడిపియవచ్చరి రాజు సంబరపడతా ఉన్నాడమ్మా మానవ మీద బిడ్డను ఆడిపిస్తాడు మాయమ్మ వస్తుందాకా ఆ బిడ్డ నిమ్మవతోటి ఆడుకున్నాడు నీలసేన రాయ బిడ్డ ఇక బతుకుతుంది అన్నది పండుకున్నవు రమ్మని కానడు బిడ్డను తీసుకొని వచ్చినాడు అక్కడ తండ్రి పావును కొట్టలేదా ఆ పాము బయలుదేరిందో ఒరే నీరజన రాజా నీ పిల్లల దేశం అయ్యేసరికి నిన్ను లేకుండా చెప్తానన్నా వారి 12 ఏళ్ళైనా పగబోదు కాట్ల వంట కర్ణపోని పగబోదురా అక్కడ నాకు సర్వం బయలు వెళ్ళిందో నాకు సర్వం అక్కడ బయలుదేరిందా గాన నీలజన రాదు ఆ బిడ్డ నిమ్మ మరి తీసుకొని భవనాలు వేడికి వచ్చింది నిర్మలదేవి చూడు ఇద్దరికి అన్నం పెట్టినది ఆ నిమ్మవతికి అన్నం తినబెట్టింది నీలజన రాదు అన్నం తిన్నాడు నిర్మలదేవి అన్నం తిన్నది గానాడి బిడ్డను నడవేసుకొని భార్య ఆ భాగం వండుకున్నది భర్త ఈ భాగం వండుకున్నారు ఒక్క మంచంలో ముగ్గురు వండుకున్నారు బిడ్డను నడవేసుకున్నారు భార్య ఆ భాగం వండుకున్నది భర్త ఈ భాగం వండుకొని బిడ్డను ముద్దించుకుంటా నావని నీలజన రాదు అట్టే నిద్ర వేయిండు నీలజన రాదు ఎప్పుడు నిద్ర వేయండు కారణ నాగదర్భం పైన చూడమమ్మా ఎదిగల్లా దేశము అయోధ్య నాగదర్భం రావచ్చరా రాత్రి నీలజన రాజు మేలుకి వచ్చింది కడప రజుడు దొంగల సందం అవుతుంది కడపలా డప్పు కొట్టిన సందం అవుతుంది పండుకుంటే నిద్ర కూడా పట్టదాయే పండుకుంటే నిద్ర కూడా పట్టదాయే కడపలో చూడ దొంగల సందం అవుతుంది డప్పు కొట్టిన సందం అవుతుంది మద్దము దిగినాడు నీలసేన మద్దము దిగినాడు నీలసేన మద్దం దిగి నడుచుకుంటా ఒక మూల నేను ఈ మూలకి ఎందుకు వచ్చిన అనుకుంటాను నీలసేన నిలబడ్డ కానీ నిలబడ్డ బుద్ధి అయితే లేదు ఉన్న కాడ ఉండ బుద్ధి అయితే లేదు పండుకుంటే నిలబడతలేదు రాదు వారి నిర్మలదేవి వచ్చింది నాదా ఏంటయ్య ఆడికి నిలుతాను అంటే బాబా నాకు నిద్ర పడతలేదు అన్నాడు నాదా నీలసేన రాజా నీకు ఏ రంతి రాదా నీకెందుకు నిద్ర పడతలేదు మనం 10 బిడ్డలు ఉండే బడిగే అయ్యో ఇంతమంది బిడ్డలు ఎట్లా రద్ద చేయాలని నీకు రజ్జా నీకేమో రంతి ఉందే పోనాదా ఒక బిడ్డ నిమ్మది లేదు మనకు రాజ్యం లేదా మనకు దేశం లేదా పండుకోనాదన్నది దీని ధైర్యం చెప్పింది భార్య వండుకున్నది మల్లదుడు బిడ్డ పండి వండుకుని రాదు 4 టైమున నాగధర్మం నిలదరాదు ఇంటి ముంగడికి వచ్చిందా మీద నిలబడి పడిగతోటి టపా 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 తలుపులో కొడుతుంది నాగ సర్పం కొడుతా అంటే
రాత్రి తినదాకా నిలలేనాడు నిలసేన వారం లేచిండు అరే పొద్దుపోయినట్టున్నది మరి నా కొరకు మంత్రులు వచ్చారు ఎవరు వచ్చిన తలుపు కొడతారు అని భార్య లేపినోడు కాలే బిడ్డలు లేపినోడు కాలే నీలసేన వారం ధరావాసమ తలుపుల కాడికి వచ్చింది నిద్రమబ్బుల తలుపుల కాడికి వచ్చి తలుపులు కుల్ల చేసిండో తలుపులు కుల్ల చేస్తే నీలసేన రాజు నిలువత కనబడ్డది నాకు అన్న నీలసేన రాజు తన జీవి ఇక్కడ లేదు ఎక్కడి పోయింది తప్పు చేసిన కాడికి పోయింది అలనాడు నేను పుట్టకాడ నాగ సర్పాన్ని వచ్చిన నేను సచ్చింది చూడలేదు సావంతి చూడలేదు ఆనాడు నా భార్య ఒక్క మాట అన్నది అయ్యా కర్ణ పోని పాగ కట్టబడ్డ పోదు 12 పాంపగ పోదన్నది నా ప్రాణం పోక తప్పదనుకున్నాడు నాగ సర్పం పట్ట 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 మన నీళ్ళతే రాజు పొట్టిన నెల మీద 5 తలుపులు తెరిచిందో 5 తలుపులు తెరిచి ఎప్పుడు నాగతర్మం వెళ్ళిపోతుందో గుట్టోలు ఎవరికి రాడు నీళ్ళతేరా గుట్టోలు ఎవరికి రాడు నీళ్ళతేరా ఓబామ నిర్మలదేవి నిర్మలాదేవి నా బిడ్డ నిమ్మవతి నిమ్మవాదు బామ నిర్మలదేవి బామ నిర్మలదేవి బామ నిర్మలదేవి నీ నిద్ర పాడవాడు నీ నిద్ర నన్ను అయ్య బామ నన్ను పాము పుట్టింది బామ నిర్మలదేవి బామ నిర్మలదేవి అని ఎప్పుడు దాని మీద అర్థం పడ్డాడు ఓ బామ నిర్మలదేవి నాకు పాము పుట్టిందే బామ నీ నిద్ర పాడగాని ఏనాడు లేవే బావ అన్నప్పుడు ఆ మాట వెళ్ళిన దాదన అయ్యో దిగులు పనులు వేసింది భర్త పేరు ఏర వచ్చిందే అమ్మా అయ్యో భర్త పేరుకి వచ్చినది నారాయణ వరకు ఏనాడు నోటి పండి నుడుసులు కప్పుతంటే ఎలగల్లో అంటే ఏనాడు మాత్రం ఎర్రడే చూపులు చూస్తాడు నోటి కొంట ఏనాడు మాత్రం నుడుసులు వస్తాంటే ఇప్పటికప్పటికి అన్నారమ్మా భర్త కాపదత్త భార్య అన్నారు భార్య కాపదత్త ఏనాడు భర్త అన్నారేమో అయ్య నీకు ఏం కాదా నీకు మరి ఏనాడు మాత్రం పరిట కొంగు తీసిందో నోటి కొట్టి నుడుసు వస్తాండి ఏనాడు మాత్రమేగా నుడుసంతా అవో ఆ కొంగుతోని చూడుతుంది అమ్మా నా భర్తకి ఏమన్నా అవుతుంది కావచ్చని ఆ కొంగు పట్టుకొని వల్ల ఎడుతున్నదమ్మా అయ్యో నాద రావే నాదా నాద రావే నాదా అయ్యో నాద ప్రాణ నాదా కొడుకులు లేరు అని అయ్యో బిడ్డలు లేరు అని మునగ నీకుండాము అయ్యకుండా వల్ల లేదు ఒక్క నీ కూడంట అయ్య గుడు మరి గుడి అంట లేదు రావే రాదా మన ఇద్దరి ప్రాణానికి ఒక్క బిడ్డ గాని కని భూమి మీద వేసి అన్నాదో అందుకే అన్నారు నాదా ఒక బిడ్డ కన్నవయ్య ఒకవేళ నీ ప్రాణం పోతే నాదా మన ఆడవిల్ల బిడ్డ బిడ్డ ఉంటా ఉంది అయ్యో బిడ్డ ఉంటా ఉంది ఒకవేళ ప్రాణం అయ్యో నీ ప్రాణం పోతే అయ్యో లేని బిడ్డ మన బిడ్డ అవుతుంది నాదా నాదా రావే నాదా అయ్యా మనకు 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు నాదా పండుగ వచ్చిన రోజు పాపం వచ్చిన రోజు ఈ ఆడపిల్లకైనా నాదా అయ్యున్న నాళ్ళయ్య వీధి పోగాటుగా వన్నరయ్యా ఆ ఉన్న నాళ్ళవ వీధి పోగాటుగా వన్నరు నాదా నీ ప్రాణం వెళ్ళిపోతే నాదా
జంట అయ్యో జంటవాసి పోతావు ఓనగా అవ్వలేని బిడ్డను నడయ్యా అయ్యో అయ్యలేని బిడ్డను నడయ్యా అలనాటి రోజైన పోతివయ్యా అవో భార్య గర్భిణితోనే ఉన్నప్పుడు ఏ మగవాడు అయినా అవో గర్భిణితోనే ఉన్న ఆడవారైనా పామును కొట్టరాదు పామును చూడరాదంటారయ్యా తెలవక నువ్వు ఏనాడు సరపాన్ని కొడితే నాదా వెనక మల్ల పోయి సరపాన్ని ఏనాడు ప్రాణం పోయిందో పోలేదో చూసి ఆ పామును గాలబెట్టినా అవ మన బతుకు ఎట్లా ఉండునో మన రాత ఎట్లా ఉండునో వద్దే బావ ముందరికి అడిగేట్లా గాని వెనక ఏనాడు నేను చూడనాని అయ్యో అలనాటి రోజున పోనాడా నా మాట వినపోతివయ్యా అయ్యో ఓనాదా నీలసేన రాజా అయ్యో పగబట్టిన బామే ఓనాదా నిన్నల్లా కాటు వేసినారా అయ్యో నీ ప్రాణం వెళ్ళిపోతానయ్యా అయ్యో భర్తలేని ఆడిదంటనారా అయ్యో బండల్లా బండ అన్నారయ్యా ఎల్లలోకం మీద నాదా భర్తను ఓగొట్టుకొని ఎడతేడి భార్యల బాధ చూస్తలేమనాదా అయ్యను ఓగొట్టుకొని ఎడతేడి గా కన్న పిల్లల చూస్తలేమనాదా గా కన్న కొడుకుల చూస్తలేమా చనిపోయిన వారి ఎవరగనాడు తల్లు నాదా ఈ అంబాల వారి ఇళ్ళల్లా ఆత్మగల్ల మైసయ్య ప్రాణం పోతే ఓ వంగ జీవి పొర్లాడేటప్పుడు మైసయ్య ప్రాణం ఓ వంగ నాదా ఆయన ఎండాది కచ్చిందా బంగారం అది కచ్చిందా అవతలమాది కచ్చిందా డబ్బాది కచ్చిందా నాదా కడుపాడ గనుకున్నాడయ్యా ముగ్గురి కొడుకుల గనుకున్నాడు ఇద్దరు బిడ్డల గనుకున్నాడు నాదా మైసయ్య ప్రాణం ఓ వంగా భార్య పౌరవాది కచ్చిందా ఓ బామ పౌరవాదు మన తిన్ననాడు అవసిలగలాది జెండ బామా మనది పడుతున్నారు మనది బావరాల జెండ బామా మన ఇద్దరి ప్రాణానికి ముగ్గురు కొడుకులే గనకున్నవే బామా ఇద్దరు బిడ్డల గనకున్నవే బామా అయ్యో నీ జంట వీడనాడు బామా నీరెళ్ళి పోత ఉన్న బామా అయ్యో కొడుకులకు వచ్చినాను బామా ఒరే కొడుగా శంకరన్న ఒరే కొడుగా కుమారన్న ఒరే కొడుగా తిరుపతమ్మ ముగ్గురు కొడుకులారి కొడుకులారా నాకిద్దరు బిడ్డలారి మేము కాయకట్టం